అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. అందరు దేవతలు కలిసిన ఏకరూపం దత్తాత్రేయ స్వామి. అటువంటి దత్తాత్రేయ స్వామి హైహయ వంశంలో జన్మించిన కార్తవీర్యార్జునుడికి అనఘాష్టమి వ్రతాన్ని ఉపదేశం చేశారు. ఈ కార్తవీర్యార్జునుడు చేతులు లేక, అంటే చచ్చుబడిపోయిన చేతులు, చచ్చుబడిపోయిన కాళ్ళు, నడవలేడు, ఏ పని చేయలేడు. కానీ యువరాజు. ఇటువంటి వాడికి తమ గురువు గర్గ మహర్షి దత్తాత్రేయ స్వామిని పట్టుకొని చెప్పగా వెళ్ళి సహ్యాద్రిలో దత్తాత్రేయ స్వామిని పట్టుకున్నారు. అప్పుడు దత్తుడు, నువ్వు అనఘాష్టమి వ్రతం చేసుకో, నీకు సకల సిద్ధులు అవుతాయి అని చెప్తారు. కార్తవీర్యార్జునుడు వెళ్ళి ఆ దత్తస్వామిని సేవ చేసుకుని అనఘాష్టమి వ్రతం చేసుకుని సిద్ధులు పొంది సహస్ర బాహువయ్యాడు. 1000 చేతులు వచ్చాయి. అటువంటి అనఘాష్టమి వ్రతం అది. సకల సిద్ధులని అనుగ్రహించేటువంటి అనఘాష్టమి వ్రతం. అనఘాష్టమి అంటే అష్టమి రోజు చేసేటువంటి వ్రతం కాబట్టి అనఘాష్టమి. అనఘ అంటే పాపాల్ని పోగొట్టేటువంటి దత్తస్వామి. అనఘ అంటే అనఘా మాత, దత్తస్వామి యొక్క యోగశక్తి. భార్య అని కాదు, ఇక్కడ యోగశక్తి. అందుకనే అనఘస్వామి, అనఘామాత. వీరి పుత్రులుగా మనం అణిమాది అష్టసిద్ధుల్ని చూస్తున్నాం. 8 సిద్ధులు. మన ఎన్ని కోరికలున్నా లోకంలో మానవులకు కానీ ఎవరికైనా సరే ఈ అష్టసిద్ధుల్లోనే వస్తాయి తప్ప వీటిని దాటి రావు. ఈ అష్టసిద్ధుల్ని అనుగ్రహించేటువంటిది అనఘాష్టమి వ్రతం. ఈ అష్టసిద్ధుల్ని దాటిన తరువాత కామావసాయిత అంటే ఇంకా కోరికలు లేని ఒక స్థితి. ఆ స్థితికి వెళ్ళిపోయి దత్తస్వామిని పరమాత్మగా పొందుతాడు జీవుడు. అందుకోసం ప్రతి మానవుడికి ఇది చాలా ముఖ్యమైన వ్రతం. ఈ వ్రతాన్ని కార్తవీర్యార్జునుడికి ఉపదేశం చేశాడు. కార్తవీర్యార్జునుడు చేశాడు, రాజ్యాన్ని పొందాడు, మహారాజు అయ్యాడు. అందరికీ కూడా తెలుసు కార్తవీర్యార్జునుడి గురించి. తరువాత అది జరిగింది కృతయుగంలో. ఆ తరువాత త్రేతాయుగంలో ఎంతోమంది మహాత్ములు ఈ వ్రతాన్ని చేశారు. రాముడు కూడా దత్తస్వామిని పట్టుకున్నారు. అలాగే ద్వాపర యుగంలో కృష్ణుడు యుధిష్ఠిరుడితో ఈ వ్రతం చేయించాడు, అనఘాష్టమి వ్రతాన్ని. ఆ తరువాత కలియుగంలో ఈ వ్రతాన్ని మర్చిపోయారు అందరూ కూడా. దత్తావతారంగా గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు వచ్చి ఈ శతమానంలో స్వామిజీ వారు చేసినంత దత్త ప్రచారం ఇంకెవరు చేయలేదు అని చెప్పవచ్చు మనం. అంత ప్రచారం చేసి ఈ అనఘాష్టమి వ్రతాన్ని లోకానికి అందించారు స్వామిజీ. 85లో దత్త దర్శనం అనేటువంటి సినిమా తీసి అందరికీ దత్త తత్వాన్ని తెలిపి దేశం నలుమూలల దత్త ప్రతిష్ఠ, 16 దత్తక్షేత్రాలు అనే పేరుతో 16 క్షేత్రాలు ప్రతిష్ఠ చేసి, నవనాథ క్షేత్రాలు ప్రతిష్ఠ చేసి, పాదుకా క్షేత్రాలు ప్రతిష్ఠ చేసి 85లో దత్త దర్శనం అనే సమగ్రమైన గ్రంథాన్ని లోకానికి అందించి, ఆ దత్త దర్శనం ఒకటి పట్టుకుంటే దత్తతత్వం అంతా అర్థమవుతుంది. ఆ దత్త దర్శనం అనే సినిమా, దత్త దర్శనం అనే గ్రంథము, అనఘాష్టమి వ్రతం, ఈ 3 కూడా స్వామిజీ వారు 85లో లోకానికి అందించారు. అప్పటి నుంచి వేలాది లక్షలాది మంది ఈ వ్రతాన్ని చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ వ్రతం చేయటం వల్ల సమస్త కష్టాలు పరిహారం అవటమే కాకుండా మనశ్శాంతి, మనోబలం, మనస్థైర్యం అది చాలా ముఖ్యం. ఈ కాలంలో యువతి యువకులకి, పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా మనశ్శాంతి, మనస్థైర్యం అనేది కావాలి. అది ఈ వ్రతం వల్ల లభిస్తుంది. సమస్త కోరికలు తీరి ఆ తరువాత కోరికలు తీర్చుకుని ఏదో మనం సుఖంగా ఆనందంగా అనుభవిస్తూ ఉందాం అనేది కాకుండా సమాజానికి మన వంతు సేవ మనం చేయాలి అనే బుద్ధిని కూడా దత్తాత్రేయ స్వామి కలిగిస్తాడు. అది ఈ వ్రతంలో ఉండేటువంటి విశేషత.